పాడతాం ఒకసారి లిరిక్ తీయండి. మీరు వాడమంటారు కానీ రేవంత్ రెడ్డి మనసులోమో ఇష్టం ఉన్న బూతులు తిడతారు. ఏం చేయాలి మరి? ఆ యూట్యూబ్లలో కామెంట్లు చూస్తే ఇంట్లో మా భార్య నాకు పువ్వ పెట్టే పరిస్థితి లేదు, ఎందుకు నీకు ఈ అవసరం అనే కాడికి వచ్చింది. ఏది పడితే అది యూట్యూబ్లలో వాడు పెట్టే కామెంట్లు ఎవలా అని చెక్ చేస్తే లాస్ట్కు ఇది కాంగ్రెస్ బ్యాచ్, ఒకవైపు బీజేపీ బ్యాచ్. సరే పాడుకుందాం మీ అందరి కోసం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. రాగాలు తీసిన రైతన్న నేడు గాయాల పాలాయనే. నిజానికి మీ అందరికి చేతులెత్తి దండం పెట్టాలి. ఎంత గొప్పగా అంటే సమస్య ఎక్కడ ఉంటుందో పాట బరాబర్ అక్కడ ఉంటుంది. ఉంటుందా ఉండదా? అందుకనే చేసినాం. ఇది రైతు సమస్య, ఇది రైతులకు న్యాయం జరగాలి. అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మీరు ఎవ్వరు ఏమైనా చేసుకోండి కానీ రైతులకు యూరియా ఇవ్వాలనే ఒక గొప్ప ఉద్దేశంతో ఈ పాట చేయడం జరిగింది. రాగాలు తీసిన రైతన్న నేడు గాయాల పాలాయనే. కేసీఆర్ గారి ప్రభుత్వంలో రైతు రాగాలు తీస్తూ నాగలి పట్టినటువంటి సందర్భం ఉన్నది. కానీ రేవంత్ రెడ్డి పుణ్యమాని, కాంగ్రెస్ పుణ్యమాని ఒప్పుకున్న రైతు బంధు లేదు, ఇస్తా అన్నటువంటి రైతు బీమా లేదు, ఇస్తా అన్నటువంటి 2 లక్షల రుణమాఫీ లేదు, పైగా యూరియా బస్తాలు వచ్చినటువంటి అమ్ముకునే పరిస్థితి. అందుకనే రాగాలు తీసిన రైతన్న నేడు గాయాల పాలాయనే. రాజోలే బతికిన రైతన్న నేడు దారి లేనోడాయనే. రాగాలు తీసిన రైతన్న నేడు గాయాల పాలాయనే. రాజోలే బతికిన రైతన్న నేడు దారి లేనోడాయనే. నాడు పచ్చాని పల్లెల్లో నిలబడ్డ తీరు నిలిసిన రైతన్న. పచ్చాని పైరుల్లో నిలబడ్డ తీరు నిలిచిన రైతన్న. వాడిపోయి నేడు రాలిపోతున్నాడు ఎవ్వరి పాపమన్నా. వాడిపోయి నేడు రాలిపోతున్నాడు ఎవ్వరి పాపమన్నా. దేశానికే తిండి వెంటటి రైతు చేతులెత్తి వేడుకుంటుండు నేడు, చేతులెత్తి వేడుకుంటుండు నేడు. ఒక్క యూరియా బత్త కోసం హరిగోసలు పడుతున్నాడు, తన పంటను బతికించగా అయ్యో తండాట పడుతున్నాడు. ఒక్క యూరియా బత్త కోసం హరిగోసలు పడుతున్నాడు, తన పంటను బతికించగా అయ్యో తండాట పడుతున్నాడు. రాగాలు తీసిన రైతన్న నేడు గాయాల పాలాయనే. ఈ రాగాలు తీసిన రైతుకు వచ్చిందా అన్న? కొద్దిగా రామన్న వెహికల్ వచ్చింది, జర్ర వెహికల్స్ తీయాలా ప్లీజ్. కొద్దిగా రామన్న త్వరలో రాబోతున్నాడు కాబట్టి ఇప్పుడు వచ్చిన వెహికల్స్ వెళ్ళిపోవాలి. ఎలా వచ్చిన వెహికల్స్ అలా బ్యాక్ వెళ్ళిపోవాలి. ఎలా వచ్చిన వెహికల్స్ అలా డ్రైవర్స్ మీరు కోఆపరేట్ చేయండి. రామన్న ఇప్పుడే అంబేద్కర్ చౌక్ దాటాడు, అంబేద్కర్ చౌక్ దగ్గర రామన్న ఉన్నాడు. ఈ వెహికల్స్ అన్ని వెనక్కి వెళ్ళిపోవాలి, ప్రతి వెహికల్ వెనక్కి వెళ్ళిపోవాలండి. ఇప్పుడు వచ్చిన వెహికల్స్ అన్ని అలాగే బ్యాక్ రివర్స్ కి వెళ్ళిపోండి. ఓకే. నమ్మించి ముంచినారే రైతులు నరకాన్ని పెడుతున్నారే. నమ్మించి ముంచినారే రైతులు నరకాన్ని దూపుతున్నారే. వందల హామీలనిచ్చినారే ఎంత వేదన పడుతున్నారే. వందల హామీలనిచ్చినారే ఎంత వేదన పడుతున్నారే. బోనసు అంటూ బోనసు అంటూ అలవిగాని వందలమ్మా. బోనసు అంటూ బోనసు అంటూ అలవిగాని బోనసు అంటూ బోనసు అంటూ అలవిగాని మాటలమ్మా. బోనసు అంటూ బోనసు అంటూ అలవిగాని మాటలమ్మా. ఒక్క యూరియా బత్త కోసం హరిగోసలు పెడుతున్నారు, తన పంటను బతికించ
అయ్యో తన్నాట పడుతున్నాడో ఒక యూరియా బస్త కోసం హరి గోసలు పడుతున్నారు తన పంటను బతికించగా అయ్యో తండ్లాట పడుతున్నారు రాగాలు తీసిన రైతన్న నేడు గాయాల పారాయనే రాజోలే బతికిన రైతన్న నేడు గాయాల పారాయనే రాగాలు తీసిన రైతన్న నేడు గాయాల పారాయనే రాజోలే బతికిన రైతన్న నేడు దారిలో లోనాయనే జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్ సుధాకర్ సలీం థ్యాంక్ యూ. ఇప్పుడు తమ్ముడు బంజారా విజయ్, మీ అందరికీ తెలుసు